నాట్య కళానిధి ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో నా తల్లిదండ్రులు మరియు నృత్య గురువుల గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మా అమ్మగారు లక్ష్మీ తులసి బృందావన్ అమ్మగారు, మా నాన్నగారు భాగవతుల యజ్ఞనారాయణ శర్మ గారు. మేము వంశం పారంపర్యంగా కూచిపూడి కులవృత్తి భాగవతుల ఫ్యామిలీస్ దాంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తర్వాత మా అమ్మగారు వాళ్ళు మహంకాళి వాళ్ళు. మహంకాళి సత్యనారాయణ గారు అంటే ఆయన బాణాసురుడు ఎంత అద్భుతంగా చేశారు. తర్వాత భామాకలాపం కూచిపూడి నృత్య రూపకంలో శ్రీకృష్ణ పాత్రధారి అల్లే విప్పర్నారాయణుడు అంటే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు చేసినటువంటి పాత్రల్లో హీరోగా చేసినటువంటి వారు మా పెద్దమాయ గారు. అలాగే మా మాయలు వీళ్ళందరూ కూడా ఆ ట్రెడిషన్లో అలా పుట్టి పెరిగినట్టుగా ఎంత అద్భుతంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మేము ఇటు మా నాన్నగారి తరఫు భాగవతుల ఫ్యామిలీస్ అన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి నా 7వ ఏట నుంచి ఈ నాట్య విద్యని నేర్చుకోవాలని కుతూహలం నాకు, తల్లిదండ్రులకు కూడా. ఇది నేర్పిస్తే వీడు అభివృద్ధి చెందుతాడనేటువంటి ఒక సంకల్పం, వారికి ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందికి ఈ విద్య నేర్పించాలని తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, లేదా పిల్లలకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇతనికి అంటే నాకు నేర్పిస్తే విద్యలో పైకి వస్తానని లక్షణాలు వాళ్ళు కనిపించి ఉండవచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే చిన్నతనం నుంచి మనకి తెలియదు కదా ఇలాగా ఇప్పుడు అంతో పైకి వచ్చేస్తామని. ఎందుకంటే మా నాన్నగారు చిన్నతనం నుంచి మన విద్యార్థులకి విద్య నేర్పించడం, అలాగే ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం, వాళ్ళందరూ కూడా. అంటే నేను చెప్పేది నా గురించి కాదు, ఆ చిన్నతనంలో మా నాన్నగారు ఆ విద్యార్థులకు నేర్పించినప్పుడు నేను చూసేవాడిని మా ఇంట్లో. తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం, తర్వాత నృత్య రూపకాలు కంపోజ్ చేయడం, అవన్నీ కూడా నేను చూడడం. అంటే ఉగ్గుపాలతో పెట్టిన విద్య అన్నట్టు చూసారా, అలాగా అప్పటి నుంచి నాకు విద్య నేర్చుకోవాలన్నటువంటి ఆ తపన చిన్నతనం నుంచి. ఆ తపన చూసి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వీడికి ఈ విద్య నేర్పిస్తే పైకి వస్తాడు అన్నటువంటి సంకల్పం వారికి కలిగి ఉండొచ్చు. అందువల్ల నా 7వ ఏటనే వాళ్ళు నాకు ఈ విద్యని ప్రారంభించారు. అంటే మా నాన్నగారు గురువుగారు ఎవరంటే మా నాన్నగారు భాగవతుల యజ్ఞనారాయణ శర్మ గారు మా నాన్నగారు గురువుగారు, తొలి గురువుగా. ఇది నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే నేను చెప్పాను కదా ఇందాక, ఇలాగా విద్య అంటే మన యక్షగానాసు కానీ నృత్య రూపకాలు కానీ తర్వాత ఇలా కొన్ని అంశాలు కానీ వాళ్ళు కంపోజ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళతో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చూడడం వలన ఇవన్నీ కూడా నాకు అభ్యాసం కలిగింది. ఆ కలిగినటువంటి విద్యను నేర్పించడం అంటే మా అమ్మగారు ఏంటంటే సపోర్ట్ నేర్చుకోవాలని. కానీ విద్య నేర్చుకున్నప్పుడు నేను చదువు ఆప్ చేయాల, నేను చదువుతూనే ఉన్నాను, పక్కన విద్య కూడా నేర్చుకునే ఉన్నాను. ఇలా అందుకాలంలోనే ఎక్కువగా నేర్చుకోవడం. తర్వాత ఇంకా ఫండమెంటల్స్ కానీ జతులు కానీ తర్వాత చిన్న చిన్న అంశాలు కానీ ఇలా వచ్చినప్పుడు మా నాన్నగారికి నేను హెల్ప్గా ఉండేవాడిని. అంటే అక్కడ ఏదన్నా కొంచెం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే అడుగులు ఇలా చెప్పిరారా అన్నప్పుడు నేను వాళ్ళందరికీ చెప్పేవాడిని. అది చెప్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఏంటంటే ఇప్పుడు అనుకున్నాను, అలా చెప్పడం వలన నాకు ఇంకా తాళ జ్ఞానం ఎబిలిటీ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యి నృత్య గురువుగా ఎక్కువగా దోహదపడింది అన్నమాట. అది చక్కగా అతన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత సర్టిఫికేట్ ఎగ్జాము, డిప్లొమా ఎగ్జాము, తర్వాత కొన్ని నృత్య రూపకాలలో అలే ఇలా క్షీరసాగర మందరం నృత్య రూపకాలలో బలిచక్రవర్తిగా, మోహిని భస్మాసుర దాంట్లో అలా భస్మాసురుడుగా, కొన్ని రామాయణంలో చిన్న క్యారెక్టర్ రామాయణంగా రాముడుగా కానీ అలాగా కొన్ని క్యారెక్టర్లు కొన్ని అంశాల్లో నేను కొన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే నేను ప్రదర్శనలు చేసిన దానికన్నా కూడా ఇలాగ టీచింగ్ సైడ్ మా నాన్నగారికి హెల్ప్గా ఉండి టీచింగ్లో ఎక్కువగా పైకి రావడం వలన నేను ముందుగా తొందరగా గురువుగా రావడం జరిగింది. తర్వాత ఇలా 1977వ సంవత్సరంలో
క్షీరసాగర మదనం నృత్యరూపకం కంపోజ్ చేసి అప్పుడు నేను దేవతలుగా వేసాను అనమాట. రైల్వే ఇన్స్టిట్యూట్ విజయవాడలో డాక్టర్ వెంపటి సత్యం గారు రావడం, అక్కడ నా డ్యాన్స్ కూడా చూడడం. అంటే ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారు వేదాంత రాఘవయ్య గారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఏమని, ఎంత అంటే అసలు శిక్షణ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి శిక్షణ అంటే. అలాగే డాక్టర్ వెంపటి సత్యం గారి దగ్గర కూడా బందర్లో ఆ రోజుల్లో నేర్చుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా అద్భుతమైనటువంటి ఒక చరిత్ర. ఇవన్నీ వింటుంటే మనకి ఎంత కూడా ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. అప్పుడు మా నాన్నగారు చెప్పిన విషయాలన్నీ కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే వేదాంత రాఘవయ్య గారు మా నాన్నగారికి ఇచ్చినటువంటి ఆ చక్కటి శిక్షణ మా నాన్నగారు 80 ఏట కూడా గుర్తుపెట్టుకుని ఎలా నేర్పించారు అన్నటువంటి ఆ శిక్షణని మనం చూస్తాం. ఈరోజు మనం కొంచెం కేకలేస్తే పిల్లలంతా అది ఇది అనుకుంటారు. ఎలా ఉండాలి, 100 కొప్పిలు తీయాలంటే 100 కొప్పిలు తీయాల్సిందే, దాంట్లో ఒక్కటి కూడా తగ్గడానికి లేదు. వాళ్ళు కొన్ని అయితే ఆపమన్నప్పుడు మాత్రమే ఆపాలి. నీ కాళ్ళు నొప్పులు ఊడుతున్నాయా లేదా ఇంకోటే కాదు. అంటే అంత కఠినమైనటువంటి శిక్షణ ఇప్పుడు ఉండాలని కాదు. ఆ గురు పరంపర ప్రక్రియ గురించి నేను మీకు విన్నవిస్తున్నాను. అంటే గురువు అంటే ఎలా ఉండాలి, చేతులు కట్టి ముంచోవాలా, నమస్కారం పెట్టాలా, పాద నమస్కారం పెట్టాలా, ఇవన్నీ అనేక రకాలుగా ఎలా ఉండాలి, ఒక శ్లోకాలుగా నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, సాహిత్యంలో సంస్కృతం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా మీకు ఏమని, నేను చదువుకున్నాను అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ చదువు కనుక ఉంటే మనం నేర్చుకున్నటువంటి ఈ విద్య ఎంత మనకు ఉపయోగపడుతుంది, మనం ఇతరులకి తెలియచేయడానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అనడానికి అనేక ఉదాహరణలు. ఇది బలానా, నేను ఇంగ్లీష్లో గురించి ఎక్కడన్నా ఎవరికైనా చెప్పాలి, లేదా ఇంగ్లీష్లో క్లాస్ చెప్పాలి, అలాగే లేదు ఇంకొక భాషలో చెప్పాలి, అన్ని దానికి కూడా చదువు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ నాట్య విద్య, నాట్య వేదం, విద్యానే కాకుండా నాట్య వేదానికి మనకి మూల కారణం ఏంటంటే సంస్కృతం. ఇటువంటి సంస్కృతం అన్నీ కూడా శ్లోకాలతో, అంటే ఉదాహరణకి ఇప్పుడు పతాక త్రిపతాకస్య అర్ధపతాక కత్తరీముఖ మయూరాఖ్యో అర్ధచంద్రస్య అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ముఖ్యంగా శ్లోకం ద్వారా కనుక నేర్చుకుంటే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఒకటి గుర్తుంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు అయినా సరే, దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం నేర్చుకున్నటువంటి ఈ శ్లోకం ఇవాళ కూడా నాకు ఎందుకు గుర్తుందంటే సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఆ శ్లోకం వలన. నృత్య గురువులు చూశారండి, మా నాన్నగారికి ఉన్నటువంటి ఆ నృత్య గురువులు అంటే డాక్టర్ వెంపటి సత్యం గారు మచిలీపట్నంలో మా నాన్నగారికి ఆ రోజు నేర్పించినటువంటి ఆ విద్య అన్నీ కూడా ఇలా నేర్పించారు, ఇలా కష్టపడి అలా నేర్చుకున్నాము అన్నటువంటి ఆ భావన అన్నీ కూడా నేను చెప్తున్నాను. నేను మా నాన్నగారు ఇంకోళ్ళతో చెప్పినప్పుడు కానీ, అంటే కేవలం నన్ను కూర్చోబెట్టి చెప్పడం కాదు, ఇలా విషయాలు వాళ్ళ స్టూడెంట్స్కి అంది చెప్తున్నప్పుడు కానీ, లేదా మా అమ్మగారికి చెప్తున్నప్పుడు కానీ, లేదా ఇంకొకరికి చెప్తున్నప్పుడు కానీ నేను శ్రద్ధగా వినేవాడిని ప్రతి విషయాన్ని. ఓహో ఇలా ఉండేది, ఇలా తెలుసుకోవచ్చు, ఇలాగా అనేటువంటి ఆ విధానం అన్నీ కూడా నేను తెలుసుకునేవాడిని. నేను ఇందాక చెప్పా కదా, 17వ సంవత్సరంలో నేను క్షీరసాగర మదనంలో దేవతల క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మా నాన్నగారు గురువు గారు అయినటువంటి వెంపటి సత్యం గారిని ఆ రోజు చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళు చెప్పారు, నువ్వు చక్కగా చేస్తున్నావు నృత్యం, ఎప్పుడైనా నీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా నా దగ్గర కూడా ఒకసారి రా అన్నటువంటి, లేదు బాగా చేస్తున్నావు అనండి. నాకు ఆనందం ఏంటి, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను చెప్తున్నా అనేది ఒకటి ఉన్నప్పటికీ మనకి ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే పెద్దవాళ్ళు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, బాగా చేస్తున్నావు అనడానికి, ఓహో నేను ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్, ఫర్దర్ డెవలప్మెంట్ కూడా ఇంత చక్కగా ఉంటుందన్నటువంటి భావన నాకు ఆ రోజే కలిగిందనమాట. డాన్స్ ఇలాగ చక్కగా ప్రాక్టీస్ చేయించారు. తర్వాత మన తెలుగు యూనివర్సిటీ ఆ రోజుల్లో మన అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ టైంలోనే నా సర్టిఫికేట్ అయిపోయింది. ఇంకా భరతనాట్యం సర్టిఫికేట్ అంటే 1977 అనుకుంటా ఆ టైంలో అయిపోయింది. 78లో భరతనాట్యం డిప్లొమా.
తర్వాత కంటిన్యూగా వెళ్ళొచ్చు అనుకుంటా. అప్పుడు ఆ రోజుల్లో మా నాన్నగారి ద్వారా అప్పుడు 80, 81 అంటే కూచిపూడి సర్టిఫికేట్, కూచిపూడి డిప్లొమాలో కూడా అయిపోయినాయి. తర్వాత 82లో మాస్టర్ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది. అంటే మాస్టర్ గారు అంటే మన గౌరవనీయులు గురుతుల్యులు పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చంద్రసత్యం గారు ఒక లెటర్ రాశారు. నేను కూచిపూడిలో ట్రైనింగ్ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా వచ్చి అటెండ్ అవ్వు అని. నేను పేపర్లో చూసి వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు ఆయన రాసినటువంటి లెటరు నాకు మహదానందం. ఏంటి, ఒక చిన్న ఆర్టిస్ట్ అయిన నాకు గురువుగారు లెటర్ రాశారు. ఇంకా అసలు ఏమైనా 100% వెళ్ళాల్సిందే. ఎందుకు 100% వెళ్ళాల్సిందని చెప్తానంటే, అప్పుడు నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. మరి డిగ్రీ చదువుతున్న టైంలో 2-3 నెలలు సెలవు పెట్టి అక్కడికి వెళ్ళడం కష్టం కదా. అయినా సరే నేను ఇలా వెళ్తున్నానంటే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ వాళ్ళు తప్పకుండా వెళ్ళిరండి మాస్టర్ గారండి, మీకు అటెండెన్స్ సంగతి నేను చూసుకుంటాను. మిగతా లెక్చరర్స్ అందరు కూడా ఏం చెప్పారు, చదువు విషయంలో మీరేం అసలు బాధ అక్కర్లా, నోట్సులు కానీ ఏమన్నా సరే మా హెల్ప్ ఉంటుంది, మీరు ట్రైనింగ్కి వెళ్ళిరండి అని చక్కగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ట్రైనింగ్లో మేము అంటే గురు పునశ్చరణ తరగతులు అని గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి దాంట్లో గురువు గారు మన వెంపటి చంద్రసత్యం గారు అక్కడ గురువు గారు. అప్పుడు నేను నా తోటి గురువులందరూ కూడా రతయ్య శర్మ గారు, తర్వాత ఆదినారాయణ శర్మ, తర్వాత ఇంకా మంగాళి సూర్యనారాయణ శర్మ గారు, తర్వాత వెంకటేశ్వర శర్మ, ఇవన్నీ ఇంకా చాలామంది ఆ కూచిపూడిలో ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు అప్పుడు నేను కూడా దాంట్లో ఉండడం, ఆ ట్రైనింగ్ అవ్వడం, ఇంకా అనేక రకాలుగా ఎంతో అంటే ఇంకా డెమాన్స్ట్రేషన్ పెద్ద పెద్ద వాళ్ళకి జరగడం, ఇంకా ఒక అద్భుతంగా గురు అంటే ఎందుకంటే అందరి సాంప్రదాయాలు ఒక్కలాగా రావాలి అనేది ఒక సత్సంకల్పం. అంటే తలోక విధంగా కాకుండా కూచిపూడి సాంప్రదాయాలను చిన్న చిన్నగా ఒక్కలాగా చేయండి, ఇలా చేయండి అంటే అడుగులు ఇలా మొదలెట్టండి, ఆ తర్వాత తిస్రం స్టెప్స్ ఎలా ఉంటాయి, ముక్తాయింపులు దాని తర్వాత ఇలాగ తేతాకడికి లైన్లు అన్నీ, తర్వాత జతీసు, తిస్రం జతీసు, అలాగే ఖండ జతీసు, మిశ్రం, సంకీర్ణం, జతీసు, తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వర్వర్డ్ చేయండి అనేటువంటి ప్రక్రియను చక్కగా మాకు బోధించడం, ఆ బోధన ప్రకారం మీరు వెళ్ళి అందరికీ చక్కగా ఈ విధముగా చెప్పమనడం మాకు ఒక మరువలేనటువంటి మహదానందం కలిగినటువంటి ఒక యోగ సిద్ధి లాంటి ఆ పీరియడ్నే ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని ఈ రోజు దాకా మేము డెవలప్ అవ్వడానికి వారందరికీ ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలదు, తనివి తీరదు. ఎందుకంటే నేను కంపోజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్కి వారు రావడం, మా నాన్నగారు పిలిచి వారిని మాస్టర్ గారు కూడా రావడం, చూడడం, అలాగే నన్ను చాలాసార్లు ఆశీర్వదించడం, నా కంపోజింగ్లు కూడా చూసి నలుగురికి కూడా ఇలా చక్కగా చేస్తాడని చెప్పడం, అంటే ఎన్నో వేల మంది శిష్యులు ఉన్నటువంటి మా గురువులు దాంట్లో అంటే మా నాన్నగారు కానీ, తర్వాత వెంపటి చంద్రసత్యం గారు కానీ, మాస్టర్ గారు కానీ, అంటే అంతమంది విద్యలో శిష్యులు ఉన్నటువంటి వారు కూడా నా పేరును కూడా ఒక్కసారి అలా తలుచుకున్నప్పుడు, ఇంకా గురువు గారు అలా తలుచుకున్నప్పుడు ఒక శిష్యుడిగా నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అది గురువు, అది శిష్యులు. మా అబ్బాయికి భరతనాట్యం కూడా చక్కగా రావాలి అని తొలిగా సీతారామ గురువు గారు మద్రాస్ అడయార్ కళాక్షేత్రాలో ఆవిడ టీచర్. అప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడు సంగతి ఇది, దాదాపు నాకు 8వ సంవత్సరం 9 ఆ టైంలో నుంచే. అప్పుడు ఏం చేశారంటే మా అమ్మగారు మా అబ్బాయికి చక్కగా విద్య బోధించు, లేదా మా నాన్నగారు ఆ ట్రెడిషన్ ఆ భరతనాట్యాన్ని చెప్పమని చెప్పినప్పుడు ఎలాగా అడయార్ కళాక్షేత్ర ట్రెడిషన్ ఉంటుందో ఆ భరతనాట్యాన్ని సీతారామమ్మ దగ్గర నేను గురువుగారు మరొకసారి నమస్కారం. ఎందుకంటే తెయ్య ఎలా ఉంటుంది అలాగా ఏంటి తట్టడుగులు, నాటడుగులు, అలాగే తాతయ్య కుతిచ్చిమిట్టడుగులు, మండి అడుగులు, ఇలాగా తత్తేతాము తిత్తేతాము తాతయ్య తిత్తిత్తే ముక్తాయింపు స్టెప్స్, అల్లరింపు, జతీశ్వరం, ఇవన్నీ కూడా లైన్లో చక్కగా నాకు బోధించారు శబ్దాలన్నీ కూడా. తర్వాత ఫర్దర్ ట్రైనింగ్ ఏంటంటే మా బావగారైనటువంటి జోస్యలి వెంకటాచలపతి గారు కూడా ఆయన మద్రాసు అడయార కళాక్షేత్రంలో
అధ్యాపకులు. వీళ్ళందరూ అధ్యాపకులని నేను చెప్తున్న అధ్యాపకులు ఉత్తమ అధ్యాపకులు. ఎక్కడ మన ఏరియా కాదు, భరతనాట్యంలో అడయార్ కళాక్షేత్రాల్లో వారందరూ కూడా అద్భుతమైనటువంటి ఉత్తమ అధ్యాపకుల దగ్గర నేను కొంచెం శిక్షణ పొందాననడానికి అబ్బా! ఎంత ఈరోజు కూడా నేను చెప్తున్నా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందన్నమాట. ఆ అనుభూతి గురువుకి, శిష్యులకి మాత్రమే తెలుస్తుంది. తల్లిదండ్రులకి ఎంత చేసినా మా పిల్లలు చక్కగా చేశారన్నటువంటి శిష్యులు గురువుకు ఉన్నటువంటి ఆ అనుభూతి, ఆ ఆనందం ఒకసారి మన గురువు గారు రామకృష్ణ పరమహంస ఈయన వివేకానందుడు వెళ్ళినప్పుడు నా శిష్యుడు వచ్చాడు కదా అని చెప్పి అలా ఒక్కసారి ఆదేశించినప్పుడు ఈయన వివేకానందుడు పొందిన ఆనందం, ఆ గురువుగారు రామకృష్ణ పరమహంస పొందిన ఆనందాన్ని ఒకసారి నేను చదువుతున్నప్పుడు కానీ, ఆ నృత్య రూపంగా నేను కంపోజ్ చేసినప్పుడు కానీ, ఆ గురు శిష్యులు ఎలా ఉంటారు అనేటువంటి ఆ ఆనందాన్ని నేను తనివి తీర అనుభూతి చెందనమాట. వాళ్ళు ఒక్కసారి బాగుంది అంటే ఆనంద బాష్పాలు అలా కారిపోతాయి అన్నమాట. అటువంటి ఆ గురు శిష్యుల పరంపరలను నేను నేర్చుకున్నాను. ఎంత ఆనందంగా ఉంది. ఎన్నో అంశాలు వెంకటాచలపతి గారు మా బాబుగారు అయిన అద్భుతంగా నాకు కొన్ని పదవర్ణం కానీ, అష్టపతి కానీ అవన్నీ కూడా ఇంకా తిల్లాన ఇంకా చాలా అంశాలన్నీ కూడా వివరించి చెప్పడం, ఇటు థియరికల్గా కూడా కొన్ని ఇలా ఉంటుందని చెప్పడం, అలాగే మన సీతారామ గారు కూడా కానీ మన గురువు గారు అన్నీ కూడా చక్కగా వివరించి భరతనాట్యంలో ఒక ఎగ్జామ్కి వెళ్ళడానికి ఎట్టా ఉంటుంది పద్ధతి, వాళ్ళ యొక్క థియరీ అంటే మన థియరీ కాకుండా అంటే రుక్మిణి అరండేల్ కళాక్షేత్రం. కళాక్షేత్రం అంటే రుక్మిణీదేవి నేర్పించినటువంటి ఆ వృత్తాన్ని చక్కగా నేర్పించుకున్నారు వాళ్ళంతా అద్భుతంగా ట్రైనింగ్ అయిపోయినటువంటి ఆ టీచర్లు. అంటే ముఖ్యంగా ఏం చెప్తుంటే కళాక్షేత్రం అంటే రుక్మిణి అరణ్యాల కళాక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రుక్మిణి అరణ్యాల కళాక్షేత్రం ఆ దగ్గర కూడా నేను ట్రైనింగ్ అయ్యాను. అలాగే నా శిష్యులు కూడా చాలామంది భరతనాట్యం సర్టిఫికేట్ డిప్లొమాలో ఎంతోమంది అభివృద్ధి చెందారు. ఎంతోమంది ఆ గురువుల దయ వలన నేను ఎన్నో కంపోజ్ చేయగలిగాను. ఇటు కీర్తనలు కానీ, అష్టపదులు కానీ, తరంగాలు కానీ, అలాగే ఎన్నో అంశాలు కవితాలు కానీ చేశాను. ఎంతోమంది విద్యార్థులు నా దగ్గర పైకి రావడం, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత నేను చేసినప్పటికీ ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్షాలు నాకు ఉన్నాయని నేను మీరు తప్పట్లు కొట్టి మాస్టర్ గారు బాగా చెప్తారు అనడానికి నాది కానే కాదు, గురువు ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు. మా శ్రీమతి శ్రీవల్లి కూడా నృత్యం నేర్పించాలని సంకల్పంతో నేను చేసుకున్నటువంటి తొలి దశలోనే నాట్య విద్యను మా నాన్నగారి దగ్గర ప్రారంభించి నేను కూడా తనకి ట్రైనింగ్ ఇస్తున్నాం. సరే అనతి కాలంలోనే ఇంకా మన పాప పుట్టడం, బాబు పుట్టడం ఇవన్నీ కూడా అప్పుడు ఇంకా బ్రేక్ వచ్చిందనమాట. అప్పుడు సరే ఆ బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు నేర్పించాలని చెప్పి మేము కొంత గ్యాప్ ఇచ్చాం. పాప సౌమ్య, బాబు వెంకట శ్రీరామ్, వీళ్ళిద్దరికీ కూడా నేను నృత్యం నేర్పించడం జరిగింది. అంటే నేను విద్యని ప్రతి విషయాల్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఈ రోజుల్లో, ఆ రోజుల్లో యొక్క పరిస్థితి వేరు. మన సాంప్రదాయం వస్తుంది కదా అని గైకున్న వాళ్ళు ఆడుతూ పడుతూ నేర్చుకుంటారు. ఆ సాంప్రదాయం అలా నేర్చుకున్నదే మళ్ళీ వాళ్ళు విద్య నేర్పించడానికి పనికి వస్తారు. ఇవాళ విద్య నేర్పించాలంటే చాలా ఫెసిలిటీస్. మా అమ్మాయిని ఇంజనీర్ చేద్దామా, మా అబ్బాయిని డాక్టర్ చేద్దామా, సైంటిస్ట్ చేద్దామా, అమెరికా పంపిద్దామా, యూకే పంపిద్దామా, ఇలాగ అనేక రకాల తల్లిదండ్రులకు ఆలోచన ఎందుకుందంటే అలాగ చక్కటి ఆపర్చునిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆపర్చునిటీస్ అనేక రకాలుగా ఉన్నాయి. నేను విద్య నేర్చుకున్నంటే చాలా తపంతో నేర్చుకున్నాం, ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాం. అప్పుడు ఆపర్చునిటీస్ కూడా లేవు కాబట్టి ఈ విద్యా రంగంలో అంటే నాట్య రంగంలో రావడానికి అనేక చక్కటి అవకాశాలు ఇప్పుడు వచ్చినాయి కదా. ఇప్పుడు చక్కటి అవకాశాలు చాలా ఉన్నప్పటికీ నేను వాళ్ళందరికీ నేర్పించి, అంటే ఇవాళ కూడా మా అమ్మాయి ప్రొఫెషన్లో ఉంది, మా అబ్బాయి నేర్చుకుని కూడా తను చక్కగా ఉద్యోగం చేసుకున్నాడు. పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ నేను మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ విజయవాడ గణచాల కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు తనకి ఇంటి దగ్గర ఇలా కాకుండా నాతో పాటు తీసుకెళ్ళి మ్యూజిక్ కాలేజీలో
డాన్స్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా రోజు ఎవ్రీడే నాతో పాటు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కూడా రాయించాను. ప్రతి విషయాన్ని ఎందుకు వచ్చేస్తానంటే ఒక సాంప్రదాయ కళని ఎలా నేర్పించవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, ఈ తపన అనేది మనిషికి ఒక బాధ్యతాయుతంగా ఎలా ఉంటుంది, కళలు పైకి రావాలి. ఏదో ఈ టైంని నేను స్పెండ్ చేస్తే ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా ఇంకోటి చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, అనేక రకాల యాంబిషన్స్ ఉంటాయి. కానీ యాంబిషన్తో పాటు మనకి ఏం కావాలంటే మన కళలు, సాంప్రదాయ కళలు అంటే కూచిపూడి నృత్య కళ అని చెప్తున్నాను కదా, అది కూడా పైకి రావాలి. అంటే దాదాపు 20 సంవత్సరాలుగా మా శ్రీమతి నాతో పాటు అంటే విద్యలో సహకారంగా నాతో పాటు ఉన్నదనమాట. అంటే ప్రతి విషయంలో ఇలా ప్రాక్టీస్ చేయించమని కానీ, ఇలా మేకప్లు, డ్రెస్సులు, ప్రాక్టీసు అనేక రకాలుగా తోడు ఉండడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు. ఒకటి నృత్య కళాశాల కట్టాలి, ఒక యాంబిషను. అది అది ఒక నాకు చిన్నప్పటి నుంచి యాంబిషన్. నృత్య కళాశాల కట్టాలి అంటే మనకంటూ ఒక ఓన్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. మనం చాలామందికి ఏంటంటే ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది. ఇల్లు కాదు, మనది అంటూ ఒకటి ఉండాలి. నృత్య కళాశాల స్థాపించి 25 వసంతములు అంటే రజతోత్సవం ఈ సంవత్సరంకి అంటే మన మే నెలకి చేసుకుంటున్నామంటే మనకి, అలాగే మన విద్యార్థులందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. అంటే ఎందుకు చెప్తానంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతోమంది విద్యార్థులు తయారయ్యి నృత్య అధ్యాపకులు, నృత్య కళాకారులు కూడా తయారయ్యని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. తద్వారా ఎన్నో నృత్య రూపకాలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి వెలువడ్డాయంటే ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. మీతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.